వెల్ ఇది అక్కడ పరిస్థితి మొత్తం మీద క్లీన్ స్వీప్ చేశారు. మనకి నరేన్ కొడాలి ప్యానెల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అందరూ వినైనట్టుగానే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. టెక్నికల్గా ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్న పరిస్థితిని మనం కనుక గమనిస్తే ట్రాన్స్పరెన్సీ కూడా ఉందని చెప్పి ఇటు నరేన్ కొడాలి వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, అటు సతీష్ వేమూరి వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా గతంలో చెప్పడం జరిగింది. ప్యానెల్ విషయానికి వస్తే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, మల్లికార్జున వేమన. అత్యధికంగా ఇందులో రవి పొట్లూరికి దాదాపు 13,225 ఓట్లు కూడా నమోదవడం జరిగింది. ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, ఫౌండేషన్ ట్రస్టీస్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్స్, రీజనల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నరేన్ కొడాలికి సంబంధించిన ప్యానెల్ నుండే ఎలక్ట్ అయినట్టుగా మనకి ఎన్నికల అనౌన్స్మెంట్ చెప్తుంది. ఒక విధంగా చూస్తే ఈ ఎలక్షన్స్కి ఒక పెక్యులియర్గా, అంటే గతంలో జరిగిన వాటికన్నా కూడా చాలా పెక్యులియర్గా జరిగిన ఎలక్షన్స్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా మనం చాలాసార్లు విన్నాం ఈమెయిల్స్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి, ఓటు వేయకుండానే ఓటు వేసామని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఓట్స్ పర్సంటేజ్ కనుక గమనిస్తే మాత్రం చాలా క్లియర్ మెజారిటీ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్కి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే కాకుండా మనకి తానాకు సంబంధించి, తానాలో ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ వేరు, ఈ పర్టికులర్ ఎలక్షన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో మనం చూడాలి. ఎందుకంటే గతంలో పోస్టల్ బ్యాలెట్తో జరిగే ఈవీఎం సిస్టమ్ అవేం లేవు కాబట్టి పోస్టల్ బ్యాలెట్తో జరిగే ఎలక్షన్స్ని ఈసారి టెక్నికల్గా ఒక ఈమెయిల్ ద్వారా తీసుకోవడం, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఏదైతే తానాతో రిజిస్టర్ అయిన నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ పంపించడం, ఆ ఓటీపీతో పాటు వాళ్ళు అందుకున్న పోస్టల్ ద్వారా వచ్చిన కోడ్ని కూడా రెండింటిని కలిపి జతపరిచి ఓటింగ్ వేసే విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా నరేన్ కొడాలి ప్యానెల్ ఒక క్లీన్ స్వీప్ చేసినట్టుగా మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెక్రటరీగా పోటీ చేసిన అశోక్ బాబు కొల్లా సతీష్ వేమూరి ప్యానెల్ నుంచి కావచ్చు, అదేవిధంగా రాజా కస్తూరి సెక్రటరీగా మనకి నరేన్ కొడాలి వైపు నుంచి కూడా పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్య కూడా సెక్రటరీ పోస్టుకు కూడా హోరాహోరీగా జరిగిన పోటీ ఇది. ముఖ్యంగా ప్యానెల్లో ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇటువైపు మనకి సతీష్ వేమూరి ప్యానెల్ కావచ్చు, అటు డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్ కావచ్చు, ఈ రెండు ప్యానెల్స్లో ఉన్నవాళ్ళు గతంలో మిత్రులుగా ఉన్నవాళ్లే. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో ఎలక్షన్స్కి సంబంధించి పోటీ తత్వాన్ని మాత్రం ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న ప్యానెల్ ఏదైతే ఉందో వీళ్ళు రాబోయే 2 సంవత్సరాలు, అంటే 2023-25కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఫాలోడ్ ఇయర్ అంటే 2025 నుండి 2027 వరకు డాక్టర్ నరేన్ కొడాలి తానా ప్రెసిడెంట్గా ఉంటారు. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విషయానికి వస్తే 2023 నుండి 2027 వరకు కూడా శ్రీనివాస్ లావు కావచ్చు, రవి పొట్లూరి కావచ్చు, మల్లికార్జున వేమన కావచ్చు, వీళ్ళు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వ్యవహరించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా రవి పొట్లూరి గతంలో, అంటే లాస్ట్ ఇయర్ జరిగిన 2023 జరిగిన కాన్క్లేవ్ ఏదైతే ఉందో దానికి కన్వీనర్గా కూడా తను చేయడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈ ముగ్గురు మెజారిటీతో కనుక కంపేర్ చేస్తే రవి పొట్లూరి మెజారిటీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా మిగిలిన ఇద్దరు కూడా క్లియర్ కట్ మెజారిటీ తోటి గెలవడం జరిగింది. అంటే జనరల్గా 2 ప్యానెల్స్ నుంచి పోటీ చేసినప్పుడు ఎక్కువగా ఓట్ షేరింగ్ జరుగుతుంటుంది. అందులో కొంతమంది వస్తే ఇందులో కొంతమంది వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఛాన్స్ ఏది లేకుండా క్లియర్ కట్ మెజారిటీ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్కి వచ్చినట్టుగా మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంది. ఒకసారి ఉజ్వల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉజ్వల్, సుకుమార్ గారు వినిపిస్తుందా? నరేన్ కొడాలి ప్యానెల్ కి ఇంత భారీ ఎత్తున మెజారిటీ రావడానికి, అంటే ఈవెన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి ప్రెసిడెంట్ ఎలక్ట్ కాబోతున్న నరేన్ కొడాలి గారికి దాదాపు 13,225 ఓట్లు, అదేవిధంగా సతీష్ వేమూరి గారికి 10,360 ఓట్లు. అంటే ఆల్మోస్ట్ డిఫరెన్స్ కనుక మనం చూస్తే 3,200 ఓట్ల పైన మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అసలు ఈ 2 ప్యానెల్స్కి మధ్య మనకి ఇంతలా, అంటే ప్యానెల్ వైపు కనుక మనం గమనిస్తే ఆల్మోస్ట్ అందరూ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. దీనికి వాళ్ళు ఆల్రెడీ ఏమైనా ప్లాన్డ్గా సర్వీసెస్లో వాటిల్లో ఉన్నారా, లేకపోతే అసలు ఇంత క్లియర్ కట్ మెజారిటీ రావడానికి కారణం ఏమని అర్థం చేసుకోవచ్చు?
ఈసారి జరిగిన ఎలక్షన్ మటుకు మోస్ట్ అంటే లైక్ ఎట్లా అంటే ద మోస్ట్ జెన్యున్ ఎలక్షన్ అండి. బాగా అంటే అథెంటికేషన్ ఇప్పుడు మీరు అన్నట్టు ఓటీపీ పంపించి అంటే దెర్ ఇస్ నో వే దట్ లైక్ యునో ఇదివరకు ఏంటంటే చాలా ఆరోపణలు జరిగేవి, బ్యాలెట్స్ కలెక్ట్ చేసుకున్నారు అది ఇది అని. బట్ మనం చూసుకుంటే ఈసారి లైక్ యునో దిస్ ఇస్ ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు. బికాస్ లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద మోస్ట్ యునో జెన్యున్ వే అండ్ మోస్ట్ అథెంటికేటెడ్ వే. సో యా అంటే ఇప్పుడు మనం ఇది చూసుకుంటే వీ కెన్ యునో డెఫినెట్లీ వీ కెన్ టెల్ దట్ దిస్ ఇస్ ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ అండి.